భారతీయ రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్కు సంబంధించి కొత్త నియమాలు తీసుకువచ్చింది. అకౌంట్లో ఆధార్ ధృవీకరణ లేకపోతే జూలై 1 నుంచి తత్కాల్ టికెట్లు బుక్ చేయడం సాధ్యం కాదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆధార్తో లింక్ కాని ఐఆర్సీటీసీ ఖాతాల ద్వారా తత్కాల్ టికెట్లు బుక్ చేయడం ఇక సాధ్యపడదు. రైలు ప్రయాణికుల ఐడెంటిటీని నిర్ధారించాలనే ఉద్దేశంతో ఈ కొత్త మార్పు తీసుకువచ్చారు. జూలై 15 నుంచి ఆధార్ ఓటీపీ ధృవీకరణ కూడా తప్పనిసరి చేయనున్నారు. తత్కాల్ బుకింగ్ ప్రారంభమైన వెంటనే ఏజెంట్లు టికెట్లు బుక్ చేయకుండా ఉండేందుకు మొదటి 30 నిమిషాల వరకు ఏజెంట్లకు బుకింగ్ నిషేధం ఉంటుంది. సాధారణ ప్రయాణికులకి మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. దీంతో ప్రయాణికులకు మొదటి ప్రాధాన్యత లభించనుంది. ఆధార్తో లింక్ చేసిన ఖాతాలకు తత్కాల్ బుకింగ్ సమయంలో ముందు ప్రాధాన్యం ఉంటుంది. ప్రస్తుతం ఆధార్తో లింక్ చేసిన ఖాతాలు ఒక నెలకు 24 టికెట్లు బుక్ చేయగలిగే అవకాశాన్ని కలిగి ఉన్నాయి. అదేవిధంగా తత్కాల్ బుకింగ్ మొదటి 10 నిమిషాల్లోనే ఎక్కువ టికెట్లు బుక్ అవుతున్నాయన్నది గణాంకాల ద్వారా వెల్లడైంది. మే 24 నుంచి జూన్ 2 మధ్య కాలంలో 1.08 లక్షల ఏసీ టికెట్లలో 62.5% టికెట్లు మొదటి 10 నిమిషాల్లోనే బుక్ అయ్యాయి. వీటిలో 5,615 టికెట్లు మొదటి నిమిషంలోనే, 22,827 టికెట్లు రెండవ నిమిషంలో బుక్ అయ్యాయి. స్లీపర్ క్లాస్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఐఆర్సీటీసీ అకౌంట్ను ఆధార్తో ఎలా లింక్ చెయ్యాలి అంటే, ముందుగా ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ www.irctc.co.in లోకి వెళ్ళాలి. అనంతరం మై అకౌంట్ విభాగంలోకి వెళ్ళండి. లింక్ యోర్ ఆధార్ పై క్లిక్ చేయండి. ఆధార్ నంబర్, పేరు నమోదు చేసి ఓటీపీని ఎంటర్ చేయండి. చివరగా అప్డేట్ పై క్లిక్ చేయండి. తాత్కాలికంగా ప్రయాణించాల్సిన వారికి ప్రత్యేకంగా ఇచ్చే కోటానే తత్కాల్. ఇది ప్రయాణానికి ముందు రోజు మాత్రమే బుక్ చేయాల్సి ఉంటుంది. ఏసీ కోచ్ బుకింగ్ ఉదయం 10 గంటలకు, స్లీపర్ క్లాస్ బుకింగ్ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. తత్కాల్ బుకింగ్ సమయంలో 9 నుంచి 10 లక్షల యూజర్లు ఒకేసారి లాగిన్ అవుతారు. ఈ ట్రాఫిక్ వల్ల ఐఆర్సీటీసీ వెబ్సైట్ నెమ్మదిగా పనిచేస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని భద్రత, పారదర్శకత కోసం ఆధార్ ఆధారిత సిస్టమ్ తీసుకువచ్చారు.